ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 2, 11, 20 అండ్ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. అండ్ వాళ్ళ హోల్ లైఫ్ గురించి, జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ అండ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, అండ్ ఎవరైతే బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుందా, మ్యారేజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా, ఇవన్నీ కూడా మనము చూద్దాము. అలాగే మనము రీడింగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీళ్ళ గురించి కొంచెం మనం తెలుసుకుందాము. వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ వాళ్ళు, అండ్ వీళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే సూట్ అవుతుంది, అండ్ వీళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు, ఇవన్నీ కూడా మనము కొంచెం తెలుసుకుందాము. సో ఎవరైతే 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ గురించి తెలుసుకునే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మీరైతే కనుక ఈ క్వాలిటీస్ అన్ని కనుక మీలో ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఎవరికైనా కూడా కావాలంటే కనుక మెసేజ్ చేయండి. ఫర్దర్గా మీరు ఏమైనా చెప్పించుకోవాలంటే కనుక ఫర్దర్గా రీడింగ్కి తీస్తాను. దానికి ఛార్జెస్ అనేవి చేయాలి. సో ముందుగా మనం ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోతాము. వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే 2, 11, 20 అండ్ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళ గురించి ముందు మనం తెలుసుకుందాము. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అండ్ వీళ్ళకి కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అవుతాయి. అంటే మూడ్ స్వింగ్స్ అంటే ఏంటంటే కొంచెం సేపు మంచిగా ఉంటారు, అంటే కొంచెం సేపు బాగా హ్యాపీగా ఉంటారు, అండ్ కొన్ని గంటలు కొంచెం మూడీగా ఉంటారు. అంటే ప్రతి మంత్లో కానీ లైఫ్లో కానీ వీళ్ళకి కంటిన్యూస్గా హ్యాపీనెస్ ఉండదు, అలాగే కంటిన్యూస్గా సాడ్గాను ఉండరు. మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. కాసేపు హ్యాపీగా ఉంటారు, కాసేపు డల్గా ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది అనమాట వీళ్ళకి. అండ్ వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ప్రతి మంత్లో కూడా అమావాస్య అండ్ పౌర్ణమి 2 వస్తాయి కదా, శుక్లపక్షం అండ్ కృష్ణపక్షంలో. అలాంటి టైంలో మెయిన్ అమావాస్య అండ్ పౌర్ణమికి ముందు మూడ్ చేంజెస్ అనేవి బాగా అవుతాయి అన్నమాట వీళ్ళకి. ఉంటేనేమో బాగా యాక్టివ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, లేదంటేనేమో డల్ అయిపోతారు. సో అలాంటి మెంటాలిటీ వీళ్ళకి ఎప్పుడూ కూడా ఓన్గా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కన్నా ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు. ఈవెన్ ప్రతి చిన్న విషయానికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతుంటారు వీళ్ళు. అండ్ అట్రాక్టివ్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. అండ్ మ్యాక్సిమం మెంబర్స్కి వీళ్ళు 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కొంచెం ఫెయిర్ అండ్ రౌండ్ ఫేస్ అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే వాటర్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ రిలేటెడ్ అంటే లైక్ కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ వీళ్ళకి ఎక్కువగా నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడు వస్తాయి అంటే ఒంటరిగా కూర్చొని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఒకవేళ వీళ్ళు ఏమైనా ఒంటరిగా ఉంటే కనుక వీళ్ళకి తప్పకుండా ఏదో ఒకటి వీళ్ళ మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. సైలెంట్గా ఉండరు, కామ్గాను ఉండరు. ఎప్పుడు ఏదో ఒకటి మైండ్లో బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట వీళ్ళ బ్రెయిన్ అనేది. అండ్ ఒంటరిగా ఉంటే కనుక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ఎప్పుడన్నా అంటే మూడ్ స్వింగ్స్ అవుతాయి కాబట్టి ఏదైనా సిచ్యువేషన్ జరిగిందనుకోండి, తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళు డల్నెస్కి వెళ్ళిపోయి, సాడ్లోకి వెళ్ళిపోయి నిద్రపోకుండా ఆలోచించుకోవడము. అండ్ కొంతమందికి అయితే ఎక్కువగా ఆలోచించేసుకుని సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు మంచి కుకింగ్ కూడా బాగా చేస్తారు. మంచి షెఫ్ కూడా మంచిగా వండి పెడతారు. అండ్ మంచిగా తినిపిస్తారు కూడా పక్కన వాళ్ళకి. అంటే వీళ్ళకి తినడం కన్నా ఎదుటి వాళ్ళకి తినిపించడానికి, వండి పెట్టడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బాగా వంట కూడా చేస్తారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో. అండ్ వీళ్ళు తొందరగా కూడా ఏదైనా కూడా కొంతమంది ఉంటారు, ఏదైనా అంటే గనక ఎక్కువ బ్రెయిన్ వరకే తీసుకెళ్తారు కానీ మనసు దాకా తీసుకెళ్లరు. కానీ వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా మనసులోకే తీసుకుంటారు. బ్రెయిన్ వరకే, అంటే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోరు. వీళ్ళు
ప్రతిదీ కూడా మనసులోకి తీసేసుకుంటారు. ఎక్కువగా హర్ట్ అవుతా ఉంటారు. అన్నం తినడం ఇష్టమే కానీ ఎక్కువగా వీళ్ళేందంటే లిక్విడ్ ఫుడ్స్‌ని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. వాటరు, జ్యూసెస్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళు. అండ్ వీళ్ళలో ఎక్కువగా కొంచెం మదర్ నేచర్ ఉంటది. కేరింగ్ ఉంటది. సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా నర్సెస్ కానీ అండ్ సోషల్ అంటే చారిటీ చేసేవాళ్ళు గానీ ఇలాంటి జాబ్స్ అయితే వీళ్ళకి బాగా సూటబుల్‌గా ఉంటాయి. వీళ్ళ పక్క వాళ్ళకు జ్ఞానం ఇస్తూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వేరే వాళ్ళకి. ఏదో ఒకటి అలా ఉండండి, ఇలా ఉండండి అని పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు తొందరగా మోసపోతారు. వీళ్ళకి మోసం ఈజీగా చేయవచ్చనమాట. ఎవరైనా గూడా అందరిని గుడ్డిగా నమ్మేస్తారు వీళ్ళు. అందుకనే ఎక్కువగా మోసపోతారు కూడా. అంటే అన్ని రకాలుగా అది ఏదైనా అవ్వచ్చు. అంటే పక్కన వాళ్ళకి సలహాలు ఇస్తారు కానీ, వాళ్ళ పని జేస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఆ సలహాలు పాటిస్తే మాత్రం వీళ్ళకి మాత్రం పని జేయవు. సక్సెస్ అనేది రాదు వీళ్ళకి. మనీ విషయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరినైనా ఈజీగా నమ్ముతారు కాబట్టి ఎవరైనా వీళ్ళకి మనీ ఇస్తే మనీ కోసం ఏదైనా హెల్ప్ అడిగితే అది ఏ రకంగా అయినా గూడా ఏదైనా చెప్తే గనక నమ్మేసి అది నిజమా కాదా అని గూడా తెలుసుకోకుండా వీళ్ళు అండ్ వీళ్ళకి నాలెడ్జ్ కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కొంచెం స్పిరిచువల్‌గా కూడా బాగుంటారు. అక్కల్ సైన్స్‌కి సంబంధించినవి లైక్ టారో రీడింగ్ గానీ, హీలింగ్ కానీ, లేతే ఆస్ట్రాలజీ ఇలాంటివి న్యూమరాలజీ ఇలాంటి వాటికి వీళ్ళకి ఇంట్యూషన్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి జాబ్ కానీ కెరియర్‌గా చూజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. అండ్ నర్సెస్ కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ అండ్ మదర్‌లీ నేచర్ ఉండే జాబ్స్ అయితే ఏదైతే హెల్పింగ్ నేచర్ ఉండే జాబ్స్ కూడా వీళ్ళకి సూటబుల్‌గా ఉంటాయి. అండ్ వీళ్ళు ఎక్కువగా టీచర్స్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టీచర్స్, కౌన్సిలర్స్, గుడ్ సింగర్స్ అండ్ గుడ్ రైటర్స్, పెయింటర్స్, క్రియేటివిటీ గూడా వీళ్ళలో బాగా ఉంటుంది. సో, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి. అండ్ వీళ్ళేందంటే కొంచెం లేజీగా ఉంటారు. అంటే ఏదన్నా చేయాలంటేనే చేస్తారు తప్ప, అది గూడా వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని బట్టి మంచిగా హ్యాపీగా ఉంటే ఏ పనైనా చేసేస్తారు. ఒకవేళ డల్‌గా ఉంటే గనక వీళ్ళు ఏ పనిని గూడా చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిచ్చరు. అంటే వీళ్ళేందంటే ఎక్కువగా బయటకు వెళ్ళడము, బయట చేసే జాబ్స్ కన్నా కూడా ఇంట్లో ఉండి చేసే జాబ్స్ లైక్ కూర్చొని చేసే జాబ్స్ కానీ, ఇలాంటి వాటికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువగా. తిరుగుతూ చేసేవి అండ్ నించొని చేసేవి, ఇలాంటి వాటికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఓన్లీ ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, లేపోతే 1 గ్రామ్ జ్యువెల్లరీ ఇలాంటివి ఆన్‌లైన్‌లో సేల్ చేస్తా ఉంటారు. ఇలాంటివి చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. కూర్చొని చేసే బిజినెసే వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవే వీళ్ళకి గూడా కలిసొస్తాయి బాగా. అండ్ వీళ్ళకి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు మల్టీ టాస్కింగ్ గూడా చేస్తారు. ఒకే టైంలో 2, 3 పనులు గూడా చేస్తా ఉంటారు. లైక్ కుకింగ్ చేస్తూ పక్కన వేరే పనులు చేయడము, అలాగే పాటలు వింటూ పాటలు గానీ, వింటూ నోట్స్ అది రాసుకోవడం గానీ, లేకుంటే అంటే జాబ్ చేస్తూనే ఇంకొక జాబ్ లాంటిది ఆల్టర్‌నేట్‌గా చూసుకోవడం గానీ, అండ్ వాళ్ళ టాలెంట్ గూడా ఏందంటే 2, 3 కాంబినేషన్ ఉంటదనమాట. అంటే ఏదో ఒకటి పెయింటింగ్, క్రియేటివిటీ ఉంటుంది గాబట్టి ఇటు జాబ్ చేస్తూ క్రియేటివిటీకి సంబంధించింది ఏదో ఒకటి చేస్తూ ఉండడము, లేపోతే మొబైల్ జూస్తూ ఫో తింటూ ఉంటారు. ఇలాంటివి మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు. మనీ విషయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు. అండ్ వీళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడతారు. అంటే వీళ్ళెప్పుడూ కూడా చిన్న వయసు నుంచి వీళ్ళకి అంత ఎక్కువ లగ్జరీ లైఫ్ అలవాటు పడిన వాళ్ళేం కాదు. వీళ్ళేంటంటే కింద నుండి పైకి ఎదిగే పర్సన్సే. ఫాదర్స్ గాని, ఫోర్ ఫాదర్స్ వీళ్ళ నుంచి ప్రాపర్టీస్ వచ్చేదేముండదు. వీళ్ళు ఎక్కువగా ఏందంటే వీళ్ళ జీరో నుంచి వీళ్ళ ఓన్ స్ట్రగుల్స్ నుండి, కష్టంలో నుంచి వీళ్ళు కష్టపడి పైకొస్తారు. సో, ఇది వీళ్ళు మెయిన్ ఏం చేయాలంటే ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి గాబట్టి, ఎక్కువగా నలుగురితో కలవడము అండ్ పాస్ట్ లైఫ్ ఎక్కువగా వీళ్ళేందంటే పాస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. జరిగిపోయిన దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఆలోచించుకుంటా ఉంటారు. అండ్ ఒంటరిగా ఉండడం వల్ల నెగెటివ్ థాట్స్ ఎక్కువ వస్తా ఉంటాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి వీళ్ళు ఎక్కువగా సో, ఇది 2, 11, 20 అండ్ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అండ్ వీళ్ళ లైఫ్‌లో మెయిన్ ఏందంటే, వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ కానీ, మ్యారేజ్ కానీ ఇవి మాత్రము అంత
మంచిగా ఏమి ఉండవు. మేబీ కొంతమందిలో అయితే విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందిలో డిస్టర్బెన్సెస్, మ్యారేజ్ లైఫ్ అనేది అంత అంటే వచ్చిన పార్ట్నర్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సూటబుల్ పార్ట్నర్ అనేది లేకపోతే కనుక తప్పకుండా వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ అంటే మ్యారేజ్ లైఫ్ అనేది అంత బాగుండదు. కొంతమందిలో అయితే విడాకులు తీసుకుని విడిపోవడం లాంటివి కూడా జరుగుతాయి. కొంతమందిలో ఇంకా ఉన్నామా ఉండను లేరు, వదిలేను లేరు అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా కొంతమందిలో అయితే బ్రేకప్ అయిపోవడం, కొంతమంది చనిపోవడం, హస్బెండ్ వైఫ్ చనిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ కొంతమందిలో అయితే ఒక మ్యారేజ్ బ్రేకప్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది వీళ్ళకి సంబంధించిన పర్సనాలిటీ కానీ వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము. సో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ఎవరైతే 2/11/20 అండ్ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళ లైఫ్లో అందరికీ, నాట్ ఓన్లీ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకని చెప్పట్లేదు కానీ అందరూ వీళ్ళలో స్టూడెంట్స్ ఉండొచ్చు, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, జాబ్ బ్యాచిలర్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందరికీ సంబంధించింది మనం తీస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 2/11/20 అండ్ 29 డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళకి ఎలా ఉంటుందో, స్టడీస్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. స్టడీస్ పరంగా అయితే బాగుంటుంది, బాగా చదువుకుంటారు కూడా, అండ్ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తారు. వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఫ్యామిలీ గురించి, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి కూడా మనం చదువుకోవడానికి వచ్చాము, మంచిగా చదువుకోవాలి, అండ్ ఫ్యామిలీని కూడా మంచిగా చదువుకుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది, అండ్ ఫ్యామిలీకి మంచి జాబ్ వస్తుంది, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే. సో వీళ్ళ స్టడీస్ కూడా చాలా బాగా చదువుకుంటారు, ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు, అండ్ స్టడీస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. అండ్ ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో జాబ్ చేసే వాళ్ళకి చూద్దాము. జాబ్ చేసే వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఏదైనా కొంచెం డల్గా ఉండడం ఇలా ఏమన్నా ఉంటే కనుక, ఏదైనా సిచ్యువేషన్ మీకు కొంచెం అంత అనుకూలంగా లేకుంటే కనుక ఇక్కడ నుండి కొంచెము ఆ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్లోగా. అండ్ వీళ్ళు ఎవరికైనా అంటే ఫైనాన్షియల్గా చూస్తే కనుక ఏమన్నా లాసెస్లో ఉండడం, ఏదో మనీ పరంగా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా మీకు మనీ కూడా వస్తూ ఉంటాయి. సో మీకు కూడా బాగుంది. ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదు. కొన్ని లాసెస్ కానీ లేకపోతే ఏదైనా డిసప్పాయింట్మెంట్స్ కానీ ఏమన్నా ఫర్ సపోజ్ ఏంటంటే ఏదన్నా ఆర్డర్ వస్తుంది, బిజినెస్కి సంబంధించిన ఆర్డర్ వస్తుంది, మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు హోప్ పెట్టుకుంటారు, మేబీ కొత్త ఆర్డర్ వల్ల మీకు ఎక్కువ అమౌంట్ రావడం కానీ లేకపోతే ప్రాఫిట్స్ ఎక్కువ రావడం కానీ జరుగుతాయి. సో కానీ మీరు ఆల్రెడీ అంటే వస్తే బాగుండు, ఆ ఆర్డర్ కన్ఫర్మ్ అయితే మనకు మంచిగా మనీ వస్తాయి, ప్రాఫిట్ వస్తాయి అన్న థాట్స్లో ఉంటారు. కానీ లాస్ట్ మినిట్లో ఏమవుతుందంటే అది క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్యాన్సిల్ చేసుకోవడం వల్ల కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ ఇది కానీ జరుగుతుంది. సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదు. సో ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న హౌస్ వైఫ్స్కి బాగానే ఉంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఏమన్నా పనులు చేసినా, ఎవరితోనో మాట్లాడేటప్పుడైనా కూడా కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే మీకు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. అండ్ మీ ముందు బాగానే మాట్లాడుకుంటారు అందరూ కూడా, మీ వెనకాల ఏం చేస్తారంటే మీ గురించి చెడుగా చెప్పడం కానీ చెడుగా మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటి వలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరినీ గుడ్డిగా నమ్మకుండా కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి, ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడైనా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని నిజంగా వాళ్ళు హెల్ప్ నిజంగానే ఉందా, నిజంగా వాళ్ళు చెప్పేవి నిజమా కాదా అనేది తెలుసుకొని ఫర్దర్గానే మీరు హెల్ప్ చేయండి. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మీరు.
ఎవరైతే జాబ్ చేస్తున్న లేడీస్కి ఎలా ఉందో చూద్దాము. ఎవరైతే జాబ్ చేస్తున్న లేడీస్కి అంటే ఒకవేళ జాబ్ విషయంలో మీరు ఒకవేళ అంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రైవేట్ జాబ్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి. మీ సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటే గనక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ మీరు ఏదైనా అన్యాయంగా కానీ ఏదైనా అన్యాయంగా కానీ లేకపోతే ఇల్లీగల్గా ఏమన్నా చేస్తుంటే గనక మీరు కొన్ని సమస్యల్లో ఇరుక్కునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జాగ్రత్తగా ఉండండి. బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ కి చూద్దాము. ఎవరైతే బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నరు ఒకవేళ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైనా కూడా కొంచెము కోపం ఎక్కువ ఉన్న పర్సనే. నాకు తెలిసి మీరు వీటిలో 2 and 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కాబట్టి మీ పార్ట్నరే కొంచెం కోపం ఎక్కువగా ఉండి ఈగోయిస్ట్ అండ్ కొంచెం హార్డ్ నేచర్ ఉంటది. అంత తొందరగా ఎవరిని నమ్మే పర్సన్ కాదు. సో కాకపోతే వాళ్ళు పైకి అట్లా హార్డ్‌గా ఉన్నా కూడా లోపల మాత్రం మనసు చాలా మంచిది. కంపల్సరీ ఫ్యూచర్‌లో అంటే ఫర్దర్‌గా మీ ఇద్దరికి రీయూనియన్ అయితే అవుతుంది. మీ పడే బాధ కానీ, మీరు చూపించే కేరింగ్ గాని, పాస్ట్ లైఫ్ గాని, పాస్ట్ లవ్ కానీ అన్నీ గుర్తు తెచ్చుకొని రియలైజ్ అవుతారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎలాంటి రెస్పాండ్ ఉండదు. మీ సైడ్ నుంచి మీరు ఎక్కువగా రీయూనియన్ అవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా రీయూనియన్ అయితే అవుతారు. ఎవరైతే బ్రేకప్‌లో ఉన్న బ్యాచిలర్స్ స్టూడెంట్ సంగతి అయిపోయింది కదా! బ్యాచిలర్స్ సంగతి చూద్దాము. ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వీళ్ళు తప్పకుండా వీళ్ళకి కూడా రీయూనియన్ అవుతుంది. కాకపోతే ఎలా రీయూనియన్ అవుతుందంటే వీళ్ళ ఓన్‌గా అయితే వీళ్ళంతట వీళ్ళు వెళ్లి మాట్లాడితే గనక రీయూనియన్ అవ్వదు. అంటే వెళ్లి మాట్లాడినా కూడా వాళ్ళంత నమ్మడం కానీ ఆహ్, స మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ వీళ్ళ మీ ఫ్రెండ్స్ గాని అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ గాని అయ్యుండొచ్చు, లేకపోతే మధ్యలో వేరే వాళ్ళెవరైనా చెప్పడం వల్ల మీ గురించి అంటే తను బాధపడుతుందనో, తను ఎక్కువగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది, తినడం లేదు, పడుకోవడం లేదు. ఇలాంటివేదన్నా చెప్పడం వలన మీ గురించి మంచిగా చెప్పి వాళ్ళు గైడెన్స్ చేయడం వల్ల వాళ్ళ మనసనేది కరిగి తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అవుతుంది. సో, అలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే గనక మీరు మీ ఇద్దరి మధ్య మీడియేటర్స్ ఎవరైనా ఉంటే గనక, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోండి. రీయూనియన్ అయితే జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే దూరంగా ఉంటారో, బ్రేకప్‌లో ఉన్నారో వాళ్ళకి సంబంధించింది చూద్దాము. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలుస్తారండి. ఎందుకంటే మీరు కొంచెం స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. తను మేమిద్దరం కలుస్తాము అన్న నమ్మకంతోనే ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు. అంటే వాళ్ళు వద్దనుకుంటే గనక అంటే ఆల్రెడీ మీకు ఎవరైతే వీళ్ళున్నారో మీ సాఫ్ట్ నేచరు అటు సైడ్ వాళ్ళు కూడా కొంచెం సాఫ్ట్ నేచరు అండ్ మనసు మీ గురించి ఆలోచించే పర్సన్ అయితే గనక కంపల్సరీ మీ ఇద్దరు కలుసుకుంటారు. అండ్ ఎక్కువ శాతము కొంతమందిలో అయితే వాళ్ళకి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అంటే బాయ్స్‌కి సంగతి అంటే ఆపోజిట్ పర్సన్‌కి చెప్తున్నాను. వాళ్ళేం చేస్తారంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఆల్రెడీ వాళ్ళు వేరే రిలేషన్‌లో అయినా ఉండొచ్చు. ఇలాంటివి ఉంటారు గాబట్టి. బట్ ఏందంటే మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి రిజల్ట్ వచ్చినా కూడా గుండె ధైర్యంతో ఉండాలి. అండ్ గుండె ధైర్యంతోనే మీరు పడిన కష్టాలని అన్నీ కూడా ఫేస్ చేసి మీరు సాఫ్ట్‌గా ఉన్న నేచర్ అలా హార్డ్ నేచర్‌లోకి మారిపోతుంది మీది. సో, మీకు గూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే అపోజిట్ పర్సన్‌ని బట్టి ఉంటుంది. అపోజిట్ పర్సన్ గనక కొంచెం సాఫ్ట్ నేచరు అండ్ అర్థం చేసుకునే మెంటాలిటీ అయితే మాత్రమే మీకు రీయూనియన్ ఉంది. లేదు తను అర్థం చేసుకునే మెంటాలిటీ కాదు అనుకుంటే గనక రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ లేదు. మీరు కొంచెం గుండె ధైర్యంతో ఉండాల్సిందే. ఒంటరిగా లేతే వేరే ఏదైనా చూసుకుంటూ. అండ్ నెక్స్ట్ ఏందంటే మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీలో ఉన్నోళ్ళు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంకొకరిని లవ్ చేస్తూ ఉంటారు గదా! వాళ్ళ సంగతి థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళిద్దరు విడిపోతే గనక వాళ్ళకి సంబంధించి థర్డ్ పార్టీకి చూద్దాము. సో, వాళ్ళు కూడా రీయూనియన్ ఉంది. కాకపోతే ఏందంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఏదోకటి విషయంలో. అంటే మేబీ వాళ్ళు కొంచెం అథారిటేటివ్‌గా ఉంటారు. అండ్ కొంచెం మేనేజ్ చేసే స్కిల్స్ అండ్ కొంచెం హై పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి మీకంత టైం ఇవ్వలేకపోవచ్చు. మేబీ టైం ఇవ్వకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలైతే జరుగుతా ఉండొచ్చు. బట్ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా చాలా వరకు ట్రై చేస్తారు. మీ ఇద్దరికి అంటే మీకు టైం ఇవ్వడానికి. కానీ వాళ్ళ జాబ్
పర్పస్ వాళ్ళు అంతగా టైం ఇవ్వలేకపోతారు. అంతేగాని వాళ్ళకి ప్రేమ లేదని కాదు. ప్రేమ అయితే ఉంటుంది గానీ, టైం కొంచెం ఇవ్వలేని సిచ్యువేషన్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది. దానివల్ల మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ జరగడము. మీరేమో లవ్వు, కేరింగు అండ్ టైం ఇవ్వాలని మీరు కోరుకుంటారు. తనేందంటే మనం మంచి అథారిటేటివ్ పొజిషన్‌లో ఉన్నాము. మరి మన వర్క్‌కి సంబంధించి మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి అన్న ఇదిలో వాళ్ళు ఉంటారనమాట. సో, మీ ఇద్దరికి కూడా రీయూనియన్ ఉంది. అండ్ హెల్త్ పరంగా ఎట్లా ఉంటదనేది చూద్దాము. హెల్త్ పరంగా కొంచెము ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ అంటే మేజర్ ఇష్యూస్ అయితే కాదు గానీ, హెల్త్ పరంగా కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ కోల్డ్ ఎక్కువగా వీళ్ళకి కోల్డ్, కాఫ్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ గానీ, లేతే యూరినరీ అంటే గర్భసంచికి సంబంధించినవి కానీ, అంటే లేడీస్‌కి సంబంధించినవి ఇలాంటివి జరిగే పీరియడ్స్ ప్రాబ్లమ్ ఇలాంటివి జరిగే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వలన కొంచెం ఎక్కువగా టెన్షన్ పడుకోకుండా ఏదో ఒక హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుని వెంటనే చూపించుకుని అండ్ ఇప్పుడు వెదర్ కూడా రెయినీ సీజన్ కాబట్టి అది కామన్ అన్నమాట. సో, మీరు వెంటనే కొంచెం మంచి హాస్పిటల్‌లో చూపించుకోవడమో లేదా టాబ్లెట్స్ యూజ్ చేయడమో చేయాలి. నెగ్లెక్ట్ చేయకుండా. అలా ఉంటే గనక కంపల్సరీ మీకు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చూద్దాము. ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. నాకు తెలిసి మీకు కొంచెం రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రాదు. అంటే మీరు సైడ్ నుంచి మీరు హార్డ్ వర్క్ 100% ఇస్తే కూడా 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 100% ఇచ్చినా కూడా రిజల్ట్ అనేది మీకు పాజిటివ్‌గా రావడానికి. సో, అంత అనుకూలంగా అయితే లేదు. సో, ఎవరైతే ఎగ్జామ్స్ రాసి జాబ్ పర్పస్ గ్రూప్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసారు. రిజల్ట్ కూడా పాజిటివ్‌గానే ఉంది. అండ్ గ్రూప్స్ కోసం అంటే జాబ్ పర్పస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. సో, మీకు తొందరలోనే తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. అండ్ మీరు ఒక స్ట్రిక్ట్‌గా ఉండే పర్సన్ వాళ్ళ అథారిటేటివ్‌లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏందంటే ఒక లేడీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, తప్పకుండా మీకు తొందరలోనే జాబ్ అనేది వస్తుంది. సో, అండ్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసే ఉన్నారు గాబట్టి నాకు తెలిసి అందులో గూడా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఎందుకంటే మీకు మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. స్టడీ పరంగా కూడా. సో, మీకు కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ యూనివర్స్ గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాము. అండ్ ఇంకొకటి తీయలేదు కదా నేను. అంటే ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది కూడా తీద్దాము. మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇవి కొన్ని మ్యాచెస్ అయితే వస్తాయి. కానీ మీరే కొంచెం ఆలోచించుకుంటారనమాట. వీళ్ళు మంచి వాళ్ళా? కాదా? వీళ్ళు ఎలాంటి వాళ్ళొస్తారో అని కొంచెము మ్యాచెస్ ఏదైనా మంచి మ్యాచ్ వచ్చినా కూడా 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ ఏదైనా మిస్ అయితే గనక వాటి గురించి కూడా ఆలోచిస్తా ఉంటారనమాట. ఏంటి ఆ మ్యాచెస్ మిస్ అయిపోయింది. ఇది కూడా అలానే అవుతుందేమో అంటే ఆల్రెడీ మీ మైండ్‌లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి రన్ అవుతా ఉంటది. 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి వీళ్ళ మైండ్‌లో రన్నింగ్ అవుతానే ఉంటది. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఏదో ఒక దాని మీద ఉంటానే ఉంటాయి. అంటే ఒక చిన్న దాన్ని కూడా దాన్ని వాళ్ళు ఎక్కువగా తీసేసుకుంటారు. ఎందుకంటే మనసుకి తీసేసుకుంటారు ప్రతీది కూడా. ఎవరైనా ఏదైనా అన్నా కూడా లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఎవరైనా బ్యాడ్ న్యూస్ ఏదైనా చెప్పారనుకోండి దాని గురించి ఒక 2, 3 డేస్ రన్నింగ్ అవుతా ఉంటది. ఏదైనా ఇష్యూ జరిగినా అంతే. సో, మనసుకు తీసుకుంటారు గాబట్టి ఆల్రెడీ ఏదైనా పాస్ట్‌లో ఏమన్నా మ్యాచెస్ వచ్చి క్యాన్సిల్ అవ్వడము, లేకపోతే మంచి వాళ్ళు కాదని జెప్పి లాస్ట్ టైమ్‌లో రిజెక్ట్ చేయడం ఇట్లాంటివి జరిగితే గనక ఈ మ్యాచ్ గూడా అలానే వస్తుందేమో అన్న ఫీలింగ్‌లోనే ఉంటారు. కానీ అలా ఉండదు. కాకపోతే మీరొకసారి ఎంక్వైరీ చేసుకొని మూవ్ ఆన్ అయితే గనక మీ లైఫ్ బానే ఉంటుంది. మ్యారేజెస్ అయ్యే మ్యాచెస్ అయితే వస్తాయి. కాపోతే మీరే ఆలోచించుకుంటా ఉంటారు. సో, యూనివర్స్ నుండి గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాము. ఈ 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్‌కి ఏం జేయాలనేది. ఏం జేయాలంటే మీరు ఎవరైతే కొంచెము అడిక్షన్‌లో ఉన్నారో మేబీ నాకు తెలిసి స్టూడెంట్స్ బ్రేకప్‌లో ఉన్న వాళ్ళకి సంబంధించి వచ్చినట్టుంది ఇది. వీళ్ళు ఎక్కువగా అడిక్ట్ అయిపోతారు. వాళ్ళ పార్ట్నర్‌కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి
ఎడిక్ట్ అయిపోతారు కాబట్టి ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకి రండి. ఎవరైతే ఒక మాక్సిమం జెంట్స్ అయితే ఉన్నారో, బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ కి తో మాట్లాడకపోవడం, బ్రేకప్ అవ్వడం వలన వాళ్ళు డ్రింకింగ్ గానీ, స్మోకింగ్ గానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకి రండి. అలాగే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఎవరైనా బెట్టింగ్స్ చేయడం గానీ, కార్డ్స్ ఆడడం గానీ, ఆన్లైన్ గేమ్స్ ఆడడం గానీ ఇలాంటివి ఏదైనా వేరే ఇంకేమైనా ఎడిక్షన్లు ఉంటే గనక తప్పకుండా మీరు ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకు వచ్చేయండి. తప్పకుండా ఈ బ్రేకప్ అయ్యే వాళ్ళు గానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి కంపల్సరీ ఎడిక్షన్స్ అనేవి ఉండే ఉంటాయి. సో మీరు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏందంటే తప్పకుండా మీరు ఏదైనా ఎడిక్షన్ లో ఉంటే గనక లేకపోతే స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళ పార్ట్నర్ కి సంబంధించి ఏదన్నా ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రేమ చూపించినా కూడా వీళ్ళు ఎక్కువ ప్రేమ చూపించేసి వాళ్ళు ఏదైనా చిన్న విషయం ఏదైనా వద్దన్నా ఏదైనా చేసినా వీళ్ళు ఎక్కువగా ఆలోచించేసుకుని నిద్రపోకుండా ఆలోచించుకోవడం, ఏడవడము ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే కొంచెం కన్నీళ్లు కళ్ళల్లోనే ఉంటాయి అన్నమాట. గంగ నది ఎప్పుడు కళ్ళల్లోనే కూర్చొని ఉంటది. సో ఎక్కువగా సెన్సిటివ్ గా తీసుకుంటారు. అంత మనసు తీసేసుకుంటారు. ఎంతవరకు మనసు తీసుకోవాలో అంతవరకు తీసుకోరు. అన్ని కూడా దాంట్లోకే పంపించేస్తారు. ఖాళీగా ఉంది కదా అని దాన్ని అన్నిటిని తీసుకెళ్లి హార్ట్ లో పెట్టేసుకుంటారు. దానివల్ల ఎక్కువగా వీళ్ళకి మూడ్ స్వింగ్స్ అవ్వడం కానీ, డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో తప్పకుండా మీరు ఏదైనా ఎడిక్షన్ లో అది మీ బాయ్ ఫ్రెండ్ గురించి ఎడిక్షన్ లో అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఎక్కువగా మూవీస్ చూడడం కానీ, లేకపోతే షాపింగ్ చేయడం కానీ, లేకుంటే టైం పాస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కువగా. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఇట్లా కూడా టైం వేస్ట్ చేసుకుంటూ దాంట్లో ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది నేను రీసెంట్ గా చూసాను, ఒక షార్ట్ వీడియోలో చూశాను. కూరగాయలు కట్ చేస్తున్నారు ఒక లేడీ. కట్ చేసి బాబుని సంకలో పెట్టుకుంది. సంకలో పెట్టుకుని కూరగాయ ముక్కలు సంబంధించినది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సింది వదిలేసి బాబుని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. సో ఇలా ఎడిక్ట్ అయిపోతే ఏంటంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఎడిక్షన్స్ ఏమన్నా ఉంటే గనక మానుకుంటే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుంది. సో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. ఎవరైతే 2, 11, 20 and 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. within next few weeks yes, communicate clearly, ask your angels, peaceful resolution, compromise. సో వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని మంత్స్ లో మీ లైఫ్ ఎవరైతే బిజినెస్ కోసం కానీ, జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే బ్రేకప్ లో ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. మీరు వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక చూసుకొని అడ్జస్ట్ అవ్వాలి. మీరు కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాలి. మీ సైడ్ నుంచి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మీరు ఎలాగో కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు. అంతా ఎక్కువ కోపం మీరు తెచ్చుకునే వాళ్ళు కాదు కాబట్టి మీరు కంపల్సరీ మీ పార్ట్నర్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవుతారు ప్రతిసారి కూడా. అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ ఏదైనా కూడా మీరు ఎక్కువగా మనసుకు తీసేసుకుని ఏదో ఒకటి రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోకుండా పీస్ఫుల్ గా ఉండి మీ ఆలోచనలు అనేవి చాలా ప్రశాంతంగా కొంచెం మెడిటేషన్ చేసుకోండి. అండ్ మెడిటేషన్ చేసుకుని 7 చక్ర మెడిటేషన్ చేసుకోండి. అండ్ మెడిటేషన్ మ్యూజిక్ కి సంబంధించినవి కానీ సాంగ్స్ వినండి. అలాగే ఏంటంటే కొంచెం సేపు నైట్ టైం కొంచెం మూన్ వచ్చే టైంలో కొంచెము ఒక 15 minutes వాకింగ్ లాగా చేయండి బయట మూన్ టైంలో నైట్ టైము.
ఆస్క్ యువర్ ఏంజల్స్. ఏదైనా ఉంటే కనుక ఎక్కువగా బాధపడకుండా దేవుడి మీద భారం వేసి మీరు మూవ్ ఆన్ అవ్వాలి. అంతేకాని ఎక్కువగా బాధపడిపోవడం, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, బ్లాక్ చేసుకున్నారు. బ్లాక్ చేసుకుంటే నిజంగా వాళ్ళకి నిజంగా లవ్ అనేది ఉంటే కనుక, నిజంగా మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తే వాళ్ళు కంపల్సరీ మీ బాధను అర్థం చేసుకుని తప్పకుండా వస్తారు. మీరైతే ఎలాంటి రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోకండి. సో వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీ మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగితే, మీ సైడ్ నుంచి ఏదైనా గొడవలు జరిగితే కనుక ఫర్గివ్ చేస్తారు. తప్పకుండా ఫర్గివ్ చేసి మీ దగ్గరికి వస్తారు. సో ఇది 2, 11, 20 అండ్ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఇంకా మీరు మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఈ 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎక్కువగా సెన్సిటివ్గా ఆలోచిస్తారు. ఆ సెన్సిటివిటీగా ఉండడం వలన నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అందుకే మీరు కొంచెం కూల్గా ఉండండి. ఆల్రెడీ కూల్గానే ఉంటారు, ఇంకా కూల్ అవ్వమని కాదు. ఏంటంటే మీరు మీ మైండ్ని కొంచెం డైవర్ట్ చేసుకోండి. సాంగ్స్ వినండి, మెడిటేషన్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్తో కలవండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి. అంటే టీవీలో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏమైనా ఉంటే చూడండి. అంతేగానండి మీ న్యూస్ స్వింగ్స్ అయినప్పుడు, డల్గా ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఏం చేయకుండా ఇలాంటివి అయితే చేసుకుంటే కనుక మీరు స్లోగా రికవరీ అవుతారు. అలాగే మీ అందరికీ కూడా నేను రికమెండ్ చేస్తాను 7 చక్ర మెడిటేషన్ అండ్ ఆరా శుద్ధి అనేది రెగ్యులర్గా చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ రావు అండ్ పాజిటివ్గా ఉంటారు. అండ్ వీళ్ళ మూడ్ స్వింగ్స్ వలన ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి మరీ డల్గా సైలెంట్గా ఉంటారు, లేకపోతే ఒక్కొక్కసారి బాగా కోపడుతూ ఉంటారు. సో అలాంటివి కూడా జరగకుండా ఉంటాయి. 7 చక్ర మెడిటేషన్ అండ్ ఆరా శుద్ధి చేసుకుంటా ఉండండి రెగ్యులర్గా. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో నేను ఏదైతే చెప్పానో రీడింగ్లో క్వాలిటీస్ ఏమైనా ఉంటే కనుక మీకు మ్యాచ్ అవుతాయి అంటే కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.